యేసు ప్రభు వారు పశువుల పాకలో జన్మించాడు. పాకలోనా, పశువుల తొట్టిలోనా? పశువుల తొట్టిలో జన్మించాడు. అది పశువుల తొట్టె, ఇల్లా? చెప్పండమ్మా. అది ఒకప్పుడు ఇల్లు. అది ఎవరిది? దావీదు ఇల్లు, దావీదు గృహం. ఇందా చెప్పాను కదా, దావీదు ఒక అతనికి గిఫ్ట్ ఇస్తాడు. అరే బాబు, నేను రాజు అయ్యాను, ఇల్లు నువ్వు వాల్చుకొని. అతనేం చేస్తాడు? ఆ మనవడికి ఇస్తాడు. ఆ మనవడు వాళ్ళు ఏం చేస్తారు? మేడమిద్దెలు బాగా కట్టుకొని ఆ మార్గం వచ్చిపోయే వాళ్ళందరికీ అది సత్రం అయింది. పేదవాళ్ళకి కానీ, మరి అనాథులకు కానీ, ఇంకా రకరకాలు ఉంటారు కండి. అలాంటి వారు వచ్చిపోయే వాళ్ళందరికీ ఆ ఇల్లే సత్రమైంది. అది సత్రం అంగలే. మరి దొంగలు కానీ, దోసుకునే వాళ్ళు కానీ, దారిపోయే వాళ్ళు కానీ, యాత్రికులు కానీ, అనాథులు కానీ, రకరకాలు కానీ అక్కడ పోయే వాళ్ళందరికీ అలసట తీసుకుంటారు. సత్రములో ఇంకేం కడతారండి? గొర్రెలు ఉండొచ్చు, మేకలు ఉండొచ్చు, గాడిదలు ఉండొచ్చు, గుర్రాలు ఉండొచ్చు. ఎందుకు? వచ్చిపోయే వాళ్ళందరికీ మార్గదర్శి కాబట్టి వచ్చిపోయే వాళ్ళందరికీ అలా ఉండాలి, విశ్రాంతి స్థలం. అలాంటి స్థలంలో యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళంగానే జన్మించాడు. అది గొప్పతనం. అవునండి. 70 కిలోమీటర్లు ఉన్నట్టు చూచినాక అక్కడికి ఎందుకు జన్మించాలి? అక్కడ ఎందుకు జన్మించాలని లేఖనాలు పరిశోధిస్తే ఆ బెత్లెహేములో ఆ ఇల్లే దావీదు ఇల్లు. అది సత్రములుగా అతను మార్చుకున్నాడు. ఆ సత్రముల్లో కూడా చోటు లేకపోతే పశువుల తొట్టు ఉంది. అవునండి. పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చూడండి ఎంత ఆశ్చర్యం. రాజు ఎక్కడ జన్మించిన రాజు రాజే. అవునండి. రాజు ఎక్కడ జన్మించినా రాజు రాజే. చూడండి, గొప్పవాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేసినాడు. చూడండి, ఆయన యూదులకు రాజు, కింగ్, గొప్పవాడు. చూడండి, ఆ జన్మే పవిత్రమైనది. ఆయన జన్మే పవిత్రమైనది, ఒక ఆశ్చర్యకరమైనది. మా ఊరిలో ముస్లిమ్స్ ఉండాలి. చెప్తాను, నేను కరెక్ట్ కాదులే, చెప్తూ సందర్భం. అతను నాకు వాదన పడింది. ఏమిటండి, తల్లి గర్భంలో నుంచి దేవుడు ఉద్భవించేంటి, పుట్టడం ఏంటి? అది కరెక్ట్ కాదంటాడు అతను. దైవత్వం అనేది, దేవుడు అనేది అసలు పుట్టడు అంటాడు. తల్లి గర్భంలో ఎందుకు జన్మించాలంటాడు. అతను ప్రవక్త అంటాడు. మహమ్మద్ ప్రవక్త అలా జన్మించాడు, అతను అలా కనుక్కుంటాడు. అది ఆ ఖురాన్లో అలాగుంది, తప్పులేదు, అతను చెప్పుకుంటున్నాడే. సరేలేయ్యా, బైబిల్ చదువు, బైబిల్ ఏముందో అది కూడా పాటించిందంటాడు. సరే, నేను వాదన పెట్టుకున్నానని మా మందిరానికి ఒక అతను పంపించాడు. ఇప్పటికి 2 వారాల తర్వాత నేను ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్ళా. అతను మందిరానికి వచ్చి ఏం చేశాడు, పిల్లలు ఉంటారు, యవనస్తు పిల్లలు, వేరే ట్రాక్ తిప్పుతున్నాడు, మైండ్ వేరేగా తిప్పుతున్నాడు. బయట కూర్చొని వేరేగా. ఒక వారం నేను డ్యూటీకి వెళ్ళిపోయాను నైటు. ఇంకో ఏం చేశాను, 2వ వారంలో మా పాస్టర్ గారు పుట్టుకుంది. దస్ ఈయన తేడా ఉండాలి అని వెళ్తే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటంటే, అక్కడి నుంచి వచ్చాను. చూడండి, యేసు ప్రభు దేవుడు కాడు, ఆయన ప్రవక్త, నమ్మొద్దు అని వేరేగా చెబుతున్నాడు. పిల్లలకి ఏం తెలుసు? చూడండి, ఇక 2వసారి ఇది ఫస్ట్, ఇది లాస్ట్, కనపడదు, వార్నింగ్ పంపి. చూడండి, ఈ లోకంలో యేసు ప్రభు జన్మని వేరే ట్రాక్ పట్టిస్తూ ఉంటారు, వేరే విధంగా మలుపుతుంటారు. కానీ యేసు ప్రభు జన్మమే పవిత్రమైనది. ఎవరన్నారా మాట? చూడండి, మరి అంటుంది, ఇది ఎలాగ జరుగును, నేను స్త్రీని, 2వది పురుషుని ఎరగని దానిని, నాకు ఏ పాపము తెలియదు, దోషము తెలియదు. ఎలాగా? చూడండి, అదే ఆశ్చర్యం. ఒక ఎంత ప్రపంచంలో ఎంతైనా జన్మం. చూడండి, ఆయన పరిశుద్ధమైన గర్భాన్ని ఎన్నుకున్నాడు, పరిశుద్ధమైన ప్లేస్ని ఎన్నుకున్నాడు, పవిత్రమైన ప్లేస్ అది. చూడండి, దేవుడు ఏర్పరుచుకున్న ఒక అద్భుతమైన స్థలం. ఆ స్థలంలో నుండి దేవుడు ఉద్భవించెను. చూడండి ఎంత ఆశ్చర్యం. ఆ స్థలంలో నుంచి ప్రభు మన కోసము వచ్చెను. అలాగనే ఇంకా మళ్ళీ చదువుకుందాం, సబ్జెక్టులోకి వెళ్దాం.
మత్తయి సువార్త 2:2. చాలండి. వీళ్ళు ఎవరండి? చదివారా? జ్ఞానులు. ఏమనండి? జ్ఞానులు అంటే అజ్ఞానులు కాదు. చూడండి, జ్ఞానులు యెరూషలేముకు వచ్చి మేము ఆ నక్షత్రము చూచి ఆయన మేము పూజింపవచ్చితిమి. చూడండి, మొట్టమొదటిది వీళ్ళు జ్ఞానులైన వారు ఏం చేస్తారంటే పరిశోధిస్తారు. అది ఏ వస్తువునైనా పరిశోధిస్తారు. ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ని పూజించాలా? ఫ్యాన్ కలుగు చేసిన ఆయన్ని మనం గౌరవించాలా? ఎవరినండి? చల్లగా ఉంది, ఆనందంగా ఉన్నాయి, దాన్ని పూజిస్తే ధర్మమా? దాన్ని కలుగు చేసింది ఎవరు? ఆయన మనం గణపరచాలి. చూడండి అనే ఆలోచన జ్ఞానులకు వచ్చే ఆలోచన ఏంటంటే సూర్యుడు ఉండాడే, టైం 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 వెళ్ళిపోతుంది వస్తుంది, అవునా? చంద్రుడు ఉండాడే, భూలోకంలో ప్రతి ఒక్క టైం మెయింటైన్ చేస్తుంది. కానీ దీని వెనకమల ఒక వ్యక్తి ఉంటాడు, నడిపించే నాయకుడు ఉంటాడు. అది జ్ఞానముతో ఎన్నుకునే జ్ఞానులు. చూడండి, ఈ జ్ఞానులు ఏం చేశారు? నక్షత్రము చూశారు, నక్షత్రంలో రహస్యం చేశారు, చూసి పరిశోధించారు. ఏం చేశారు? నక్షత్రము చూశారు. ఈ నక్షత్రము అన్నిటికంటే స్పెషల్, ఒక కాంతి వేరేగా ఉంటుంది, ఏమిటి అని ఆలోచించి అప్పుడు నక్షత్రములు పరిశోధిస్తే లేవియాకాండము సంఖ్యాకాండములో చదవద్దులే, యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును. సంఖ్యాకాండంలో రాయబడింది. చూడండి, యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును. చూడండి, ఈ నక్షత్రము ఉదయించే నక్షత్రం. రెండోది, నక్షత్రమే యుద్ధాలు చేసింది, చేయలేదా? ఇది తెలీదు. దేవోరా అయ్యా మా వల్ల కాదు, ఈ ప్రజలు సిసారా అనే వ్యక్తి మమ్మల్ని ఎంటాడుతున్నాడయ్యా, కొడుతున్నాడయ్యా, మేము పారిపోతున్నాం, ఏం చేయాలయ్యా అని ప్రభువుకు మొరపెట్టుకునే దెబోరా. ఆ దెబోరా ప్రార్థన దేవుడిని ఆకాశము నుండి నక్షత్రములు యుద్ధం చేసినాయంట. చదువుతున్నా? చదువుకుంటే అర్థమైంది అందరిగా. ఓకే. సంఖ్యాకాండం 20 అధ్యాయం కావాలి. న్యాయాధిపతులు లాస్ట్ గురించి నేను టిక్కి పెట్టాను. దెబోరాలో ఉండేది. ఇప్పుడు మర్చిపోయాను. 7 అధ్యాయం, న్యాయాధిపతులు 7 అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. న్యాయాధిపతులు 7 అధ్యాయము 5వ అధ్యాయం 5వ అధ్యాయము 20వ వచనం. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్ర మార్గములో నుండి సిస్సేరాతో యుద్ధము చేసెను. చాలండి, సిస్సేరా దెబోరాతో యుద్ధం చేస్తున్నాడు. ఈ దెబోరా అనుకుంది, అయ్యో మనం ఓడిపోతాం, ఏం చేయాలి ప్రభువా, మాతో యుద్ధం చెయ్యి అనగలే. సరే మీరు మౌనంగా ఉండండి. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి నక్షత్రములు అతనితో యుద్ధం చేసిను. బా, ఎంత ఆశ్చర్యం అండి! నక్షత్ర యుద్ధం చేసి అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ చూడలేం మనం. ఏమండి, నక్షత్రములు వచ్చి శత్రువులతో యుద్ధం చేస్తామంటే సామాన్యమా? అంతే. ఆ మెరుపులతో ఉరుములతో ఎరుకో పట్టణంలో యుద్ధాలు చేశారు, వచ్చినే పాడు చేశారు. కానీ నక్షత్రములు వచ్చి యుద్ధం చేసినాయి అంటే ఆ నక్షత్ర పౌరకు సాలక సిసేరా పారిపోయాడు, వెళ్ళిపోయాడు. అరే ఇదేంట్రా మనుషులు చేస్తారు, నక్షత్రములు చేస్తున్నాయి ఏంటి? ఆకాశము నుండి చూడండి చేసినాయి. రెండోది ఇంకొక నక్షత్రములు, అది మర్చిపోయిన రెఫరెన్సు ఏమండి, నక్షత్రములు కలిసి సంగీతములు వాయిద్యాలు వాయిస్తున్నాయి అని అందరు మర్చిపోయాను. అది కాదండి, నక్షత్రములు కలిసి 10 గాన సంగీతములు వాయిస్తున్నాయి. రెండోది
అది ఐక్యత కలిగి ఉండి అని ఉంది ఈ అధ్యాయంలో. ఈసారి ఏమన్నా వస్తే గుర్తుపెట్టి చూస్తాను. మూడవది ప్రకాశించే నక్షత్రం ఎక్కడుంది? అది దానియేలు గ్రంథంలో ఉందా? మీ టైం చాలు, నేను ఎప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దానియేలు గ్రంథంలో ఉంది ప్రకాశించే నక్షత్రం. అవునండి. నాలుగవది ఇంకెక్కడుంది? దారి చూపించే నక్షత్రం. ఎవరికి? జ్ఞానులకి. అవునండి. ఇలాగా ఈ నక్షత్రం కనబడి, నక్షత్రమే మాకు ఇలాగ దారి చూపించింది. ఈ నక్షత్రము కంటే ఆయన గొప్పవాడు ఎక్కడున్నాడు? నక్షత్రమే ఎంత కాంతిగా ఉంటే, ప్రభావితంగా ఉంటే, నన్ను దారి చూపించిందంటే ఈ నక్షత్రం కలిగజేసిన వ్యక్తి ఎలా ఉంటాడు అని ఆ నక్షత్రం అనుసరించి చూసి వచ్చెను. ఎంత ఆశ్చర్యం! వాళ్ళ జ్ఞానం ఏంటంటే నక్షత్రములను పరిశోధించువారు. జ్ఞానం విధం, తెలివి విధం అదంతా దైవికమైన జ్ఞానంతో వచ్చినారు. రెండోది ఏం చేశారు? మళ్ళీ గ్రంథములను పరిశోధించారు. ఏం చేశారండి? జ్ఞానులకున్న జ్ఞానం గ్రంథాలను తిరగేశారు. అది ఏ గ్రంథాలండి? ఇటువరకు అన్న పెద్దనా ఏం గ్రంథాలు ఉన్నాయి? ఇప్పుడు పిల్లల గ్రంథాలు ఎన్ని ఉన్నాయండి? ఇన్ని గ్రంథాలు మొయ్యలేక ఏమండి బడికి వెళ్తున్నారు. ఏమండి జ్ఞానుల గ్రంథాలు, దైవికమైన గ్రంథాలు. ఇటువరకు గ్రంథాలు తాటేకుల మీద ఉంటాయా? చూసారా? పెద్దలు చూశారు. తాటేకుల మీద రాసి భద్రం చేసి ఏమండి ఎక్కడో మూలం దాస్తాడు. ఎవరండి? ఆ పూజారకుడు. అది ఎవరు చదవ కాదు, ఎవరు వినగాదు. చూడండి కొన్ని గ్రంథాలు, వీళ్ళన్నీ గ్రంథాల్లో తిరిగెత్తే ఆ నక్షత్రము బైబిల్ గ్రంథముల్లోనే ఉంది. అది యాకోబులో ఉదయించెను. ఇలాగ నక్షత్రములని బైబిల్ గ్రంథములో ఉంది. గ్రంథాలు తిరగేసే వ్యక్తి. చూడండి రాజుల గ్రంథాలు మనం తిరిగేస్తున్నామా? సంవత్సరంగా తడవ ఏమండి ఇట్లా దులుపుకొని ఏమండి అప్పుడు తీసుకొస్తుందంట ఆంటీ. అప్పుడు దాకా ఏడుంది? సూర్యులో పెట్టింది. మూట కట్టి గాలాడకుండా సూర్యులో పెట్టి. ఇప్పుడు లేవులే. ఫాస్ట్ గారు చెబుతున్నాడు. ఏమండి దులుపుకొని పండగ వస్తేనే బైబిల్, పండగ వస్తేనే దులుపుకోవటం, పండగ వస్తేనే శుభ్రం చేయటం, పండగ వస్తేనే జిప్పేయటం, పండగ వస్తేనే కొత్త బైబిల్ గ్రంథాలు. అప్పుడు వణికిపోతాయి, లేదు వణికిరావు. పద్దలా చదువుతా ఉన్న పిల్లల బాధ, పిల్లల స్కూళ్ళు, డబ్బులు, మరి ఇంటిలో సమస్యలు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, భర్త సమస్యలు, ఇవన్నీ భరించి వడ్డెక్కేదరికి నిద్ర వస్తుంది. మీ గ్రంథాలు ఎక్కడ తిరిగేస్తా ఉన్నా? మనం కాదులే అండి. అలాగుంటాడు. చూడండి రాజులు చేసే పని ఏంటంటే గ్రంథాలు తిరగేశారు దైవత్వము కోసం అండి. నక్షత్రం చూసి గ్రంథాలు తిరగేయాలి, చదువుకోవాలి, ఉదయకాలం చదువుకోవాలి. అందుకే క్రీస్తు నీ కొరకు పుట్టినాడు. ఆ గ్రంథము ఏమండి ఒకప్పుడు యాజకుల దగ్గరే ఉండాలి. ఒకప్పుడు యాజకుడే చదవాలి. యాజకుడే ఎలుగెత్తి ఒక ఎత్తైన స్థలం మీద బలిపీఠం నుంచొని కొంతమంది చదువుతారు. అతను చదివిందే మనం వినాలి. అవునా? ఎజ్రా ఎక్కడి నుంచి ఉన్నాడండి? ఎత్తైన స్థలం మీద నుంచొని గ్రంథం చదివాడు. ఏమన్నా అసలు చదవచ్చుగా? లేదు, అతనే చదవాలి, వీళ్ళు వినాలి. చూడండి గ్రంథం అంటే అంత వాల్యూ అప్పుడు. కానీ యేసు ప్రభు పుట్టుకతోనే గ్రంథాలు ప్రతి చేతికి ఇచ్చాడు దేవుడు. అవునండి. మా మనవరాలు ఎంత ఉన్నది, మళ్ళీ మా మానవాడు ఎంత ఉన్నాడే. వాళ్ళు సన్నిధికి వెళ్తా, అమ్మా నాకు బైబిల్ అంటుంది. బైబిల్ ఎందుకు ఇవ్వాలి అంటే, నేను అడగపోయేటప్పుడు ఈ బైబిల్ నాకు అవసరం. పిల్లల మైండ్లోనే దేవుడు అండి గ్రంథాల వైపు తిప్పుతున్నాడే. ప్రతి గ్రంథం చదవాలి. అలాగనే వీళ్ళు కూడా దైవత్వం గ్రంథం ఏదో పరిశోధించారు, చూశారు. ఇంకా మూడవది ఏం చేశారంటే లేఖనములు పరిశోధించిరి. అవునండి. లేఖనాలు, ప్రతి ఒక్క లేఖనము ఎవరి కోసము, ప్రతి ఒక్క లేఖనము ఎవరి కోసము విమర్శబడింది, ఎవరి కోసము చెప్పబడింది అని లేఖనాలు పరిశోధించారు. అమలారా, లేఖనం నీకు ఒక లేఖ ఉంది, లేదా పత్రిక, నీకు ఒక లెటర్ ఉందా? నీకు ఒక లెటర్ దినమునే ఉదయమునే లెగిసి నువ్వు లేఖనం చదవాలి. చదువుతున్నావమ్మా? అంత చదువుతున్నారా అన్నలరా? అరే రే బాబు అటుపోయా
రండి పెద్దనా రండి. పలహారమే మందిరంలో కాదు, మీ హృదయాలు రావాలి. మీరు వస్తేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రండమ్మా, కొంచెం ముందు జరగండి. రిజర్వ్ సీట్లు లాగా ఉండేరా జరగండి. అలాండి. వెనక వచ్చిన వాళ్ళకి ప్లేస్ మనం ఇస్తేనే ఆశీర్వాదకరం. సరే, లేఖనం చదవాలి. ఏ లేఖనం అండి? నీకు ఒక లేఖ అంటే పత్రిక, నీ దినపత్రిక చదువుతున్నావా? లేదండి, ఇంకేం చదువుతామండి. నీకు పత్రిక ఇచ్చాడు దేవుడు. కొలసీలో జైల్లో ఉండి ఒక ఆయన లెటర్ రాశాడు. ఎవరైనా? పౌలు. ఎవరికి? వనేసియంకి చెబుతున్నాడే, వనేసియం ఇదిగో లెటర్ రాస్తున్నాను, ఈ లెటర్ తీసుకెళ్ళి ఎక్కడున్నాడే పిలోమోనికి. ఎందుకు? నీ చరిత్ర మొత్తం రాశా, ఈ లెటర్ తీసుకెళ్ళి పిలోమోనికి. ఇక నిన్ను దాసుడిగా చూడడు, ఇంకేం చేస్తాడు? స్వతంత్రుడిగా చూస్తాడు. దేవుడు నాకు ఒక లేఖ ఇచ్చినాడు. చూడండి, ఆ లేఖలో నీ చరిత్ర, నా చరిత్ర అవునండి. చరిత్రలను తిరగరాయగలిగిన దేవుడు. ఆయన జన్మమిదం. ఆ రాజులు అన్నారు, ఈయన సామాన్యుడు కదండి, ఈయన లేఖనాల్లో కూడా ఉన్నాడు, గ్రంథాల్లో ఉన్నాడు, నక్షత్రములో ఉన్నాడు, గ్రంథాల్లో ఉంటున్నాడు. ఇంకెక్కడున్నాడండి? లేఖనాల ప్రకారము ఆమెకు కుమారుడు పుట్టును, ఆయన మీద భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎన్ని లేఖనాల ప్రకారం పరిశోధిస్తే వామ్మో, ఎంత మహానుభావుడా! అది ఆయన చూస్తే ఎలాగుంటాడో. ఆయన లేఖనాలే ఎంత వర్ణాలు వర్ణిస్తుంటే ఆయన ఎలాగుంటాడు? ఆయన ఏ రాజు ఏ గృహంలో ఉండాడి? రాజుల గృహంలో ఉండొచ్చు, గొప్ప వాళ్ళు ఉండొచ్చు, ఆయన వర్ణించుకొని వస్తున్నారంట. చూడండి, అంత గొప్ప రాజు, కింగ్. చూడండి ఎంత గొప్పవాడండి. ఎందుకు? నీకోసం నా కోసం లేఖన ప్రకారం ఉద్భవించాను. లేఖనాల ప్రకారం నీకోసం మన కోసం పుట్టినాడు. బైబిల్లో రాయబడింది, మనందరికీ ఒక కుమారుడు ఏం చెప్తారండి? అనుగ్రహించబడిను. ఒక కుమారుడు తీసుకెళ్ళి ఏమంటారంటే సుశానంలో సత్రం, సుశానంలో ఏముంటుందండి? ఇప్పుడు కొత్త కట్టారు కదా సుశానాలు. ఏముంటాయండి? ఒక ఆలు కట్టారు. ఎందుకు? కాటివాడు ఆడ కూర్చొని శవాన్ని కాల్చి రెస్ట్ తీసుకుంటుందండి, విశ్రాంతి తీసుకుంటాడా? అక్కడ పడేసాడు ఒక తండ్రిని కొడుకు. సరే, ఈ చెత్త ఊడ్చే వాళ్ళందరూ ఉదయకాలము తీసుకెళ్ళి ఏమంటారు సుశానం పక్కన పడేస్తుంటే ఆ సుశానంలో నుంచి మూలుగు వినపడుతుంది. మూలుగుతున్నాడు ఒక వృద్ధుడు. మూలుగుతుంటే ఏంట్రా ఈ పరిస్థితి, ఏంట్రా అని ఆలోచిస్తే ఆ సుశానంలో పడేసి, చనిపోకముందే పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఊడ్చే వాళ్ళందరూ చూసి, ఒరే సుబ్బారావు ఏంటండి ఒర్రా సుబ్బారావు కొడుకులు ఎంకే ఉంటే పుల్లయ్య వీళ్ళందరూ గుర్తుపట్టి ప్రెసిడెంట్ చెప్పారు. ప్రెసిడెంట్ వాళ్ళందరూ వచ్చారు. వచ్చితే సుబ్బారావు చనిపోయే పరిస్థితి ఉన్నారు. ఎవరా కొడుకులు? ఎంకయ్య, పుల్లయ్య తీసుకురా. పోలీస్ స్టేషన్ పట్టించి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ద్వారా వాళ్ళని పట్టిస్తే అప్పుడు ఆ మనిషిని తీసుకెళ్ళి అండి, ఎంత క్రూరం అండి. ఒక కుమారుడు పుడితే కుమారుడు చేయాల్సిన ధర్మాలు ఏం చేస్తున్నారండి? తండ్రిని అప్పులు చేపిస్తున్నాడే, కష్టాలు పెట్టిస్తున్నాడే, బాధలు పెట్టిస్తున్నాడే. చూడండి అయ్యా, ఈ లోక కుమారులే మనం చూడరు, లోక కుమారులు మనం పట్టించుకోరు. ఏమండి? డబ్బు ఉంటే అమ్మ అంటారు, డబ్బు లేకపోతే పొమ్మ పో, వెళ్ళిపో, ఆశ్రయపురంలో ఉండు, ఎక్కడ అనాథపురంలో ఉండు, అక్కడుండు, ఎక్కడుండు, అడుక్కో వెళ్ళు అనే పరిస్థితి. ఆమె కోళ్ళ వీళ్ళిద్దరూ కలిసి తల్లిని తండ్రిని వెలివేస్తున్నారు. లోకం అలాగే అయిపోయింది. కానీ మనకు కుమారుడు పుట్టెను. అవునండి, కుమారుడు యేసు ప్రభు మరణం వరకు ఆ తల్లిని అమ్మా అని ఎడవకుండా ప్రేమించాడు. తన బాధ్యత పక్కువాడికి అబ్బుకించాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. మా అమ్మకి 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో మా అమ్మకి 10 మంది పిల్లలు. మీ అందరం 10 మంది సంతానం, నేను లాస్ట్. 10 మంది 70 సంవత్సరాలు. మా అమ్మ కాలు బాగపోతే మంచంలోనే
ఆడపిల్ల వేరే ఊరు వెళ్ళిపోయారు, ఇచ్చారుగా, వెళ్ళిపోయారు. నేను మన్నాయ అన్నం పెడతాం. నేనేం చేశాను, మా అమ్మకే ఆమె స్నానం చేపించటం, బట్టలు కడటం, శుభ్రం చేయటం. మా అమ్మ నన్ను పుట్టుకు ఏడిసింది, అయ్యా మగపిల్లడు చేయబాకరా అని. నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అమ్మా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ దయ, నీ త్యాగం, నువ్వు చేయబట్టే నేను గొప్పవాడయ్యా, లేకపోతే నేను అవను అంటే ఏడిచింది. చేస్తాలమ్మా అంటే మా అమ్మకి నేను స్నానం చేపించి బట్టలు కట్టి కూర్చొని పెట్టి శుభ్రం చేసేవాడిని. నా భార్య ఒకరొచ్చి ఒకటి చేయకుండా దూరం కూడా చూస్తుంది. ఆమె గురించి ఆ విషయంలో మా ఇద్దరు గొడవ ఎందుకులేని నా తల్లిగా పోగొట్టుకోలేనుగా. సరే చేశాను, చేసి చనిపోయిన దాకా మా అమ్మ దీవెనలే ఈరోజు నాకు జాబు, నా పిల్లల జాబు. అవునండి, కోళ్ళలో కొడుకు జాబు, కూతురు అల్లులు జాబులు. చూడండి, దేవుడు ఇచ్చాడండి. తల్లిదండ్రులు ఆస్తులు ఎవరికి వస్తాయండి? రావా? తల్లిదండ్రులు పోలికలు ఎవరికి వస్తాయి అమ్మా? రావా? తల్లిదండ్రులు ఎలాగుంటారు మరి. అమ్మాయి ప్రార్థన చేసిందంటే ఉండే మరి డాడీ నీకు ప్రార్థన చేయమనగానే అన్ని గురించి వివరణిస్తుంది. కారణం ఏంటి? అది. అవునండి, బాధ్యత. అలాగనే కుమారుడు పుట్టాడు, నీకు కుమారుడు ఉన్నాడే, ఆయన మర్చిపోబాక. అమ్మా, అందరూ దూరం అవుతారు, అందరూ ఎడబాటులు అవుతారు. డబ్బుంటే ప్రేమిస్తారు, ఆస్తి ఉంటే ప్రేమిస్తారు. ఒక తండ్రిని 3 కోట్లు ఏంటో ఫైనాన్స్లు ఉన్నాయంట. ఈ తండ్రి చచ్చిపోతే ఎట్రా అని పాము తీసుకొచ్చి కరిపించారంట. తండ్రికి పాము తీసుకొచ్చి కరిపించారు. కరిపిస్తే ఆ పాము కరిసి చచ్చిపోయాడు. పాపం పట్టుకునిద్దా? పక్కులు ఉన్నారు, ఈ పాము కరిచింది కానీ డాక్టర్ గారు వీళ్ళు వేరే విధంగా చంపించారని పక్కలు చెప్పారంట. చెప్పేసరికి చూడండి, ఆ తండ్రిని చంపింది ఎవరు? వీళ్ళే. ఎక్కడో పాము తీసుకొచ్చి ఆ పాములోడికి 2 ఏళ్ళు ఇచ్చి ఆ పాము తీసుకొచ్చి తండ్రి పక్కలో పండేశారు. ఆ పాము ఏం చేసింది? ఆ తండ్రిని కరిసింది. ఈ తండ్రి కరిసేకి తండ్రి చచ్చిపోయాడు. తండ్రి మా పాము వల్ల చనిపోయాడు. 3 కోట్లు ఎల్ఐసి వస్తాయి, పాలసీ వస్తాయి, డబ్బులు వస్తాయి, మాకు ఇవ్వండి అని అన్ని చోట్ల తిరుగుతున్నారు. అసలు ఎందుకు తిరుగుతున్నారు ఏందని ఎంక్వైరీ చేసాడు అక్కడ ఉంటారు. కానీ ఇస్తే పాపం బయటపడి ఇప్పుడు డబ్బులు కంటే శిక్ష పడ్డారు. అలా తండ్రులకి కొడుకులు ఉంటారు. అమ్మా, మీ కొడుకులు అలాంటి వాళ్ళు కాదులే, అవునా, మనం అలాంటి వాళ్ళని కాదులే. అవునండి, చూడండి, మనకు కుమారుడు పుట్టాడు, ఆయన ఆశ్చర్యకరుడు అని లేఖనం ప్రకారము ఆయన పరిశోధించను, లేఖనాలు పరిశోధించాడు. 4వది ఇంకేంటండి, వాళ్ళు దైవత్వమును ఎంటాడిరి. అది దైవత్వమును పట్టి ఎంటాడి నడిచి వచ్చెను జ్ఞానుల యొక్క లక్షణం. అది దైవత్వం. దేవుడు ఎవరు? నిజదేవుడు ఎవరు? నిజ రక్షకుడు ఎవరు? ఈయన అబద్ధమా లేకపోతే మోసమా అని ఏమిటి? లేఖనాలు, గ్రంథాలు, నక్షత్రము ఈయన గురించి ఎంత వర్ణిస్తుంటే అసలు ఏమిటి అని దైవత్వంగా ఆలోచించి దైవత్వం వాళ్ళని నడిపించి దైవత్వంలోనికి తీసుకొచ్చింది నక్షత్రం. చూడండి, వారు జ్ఞానులుగా ఆలోచించారు. ఆ జ్ఞానులు నువ్వెందుకు కాగదు? ఏమండి, ఆ జ్ఞానులు నువ్వెందుకు కాగదు? నీ జీవితాన్ని మార్చగలిగింది, నీ బతుకును మార్చగలిగింది దైవత్వం. చూడండి, ఈ దైవత్వంలోకి వచ్చావు, మందిరంలోకి వచ్చావు, ఆలయంలోకి వచ్చావు. నువ్వు ఈ దైవత్వాన్ని వదలగాదు. ఈ దైవత్వం దేవుడే నిన్ను, నీ సమస్యలు, నీ కుటుంబ బాధలు, వేదనలు, నీ పాపాలన్నీ తీసేయగలిగిన వాడు. చూడండి, 2వది చదువుకుందాం. మత్తయి సువార్త 2:10. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి చాలు. తర్వాత చదువుకుందాం. ఏం చేశారండి? ఆ ఇంటిలో ఉన్న యేసేపును చూశారు, మరియమ్మను చూశారు. అన్నా, 3వది ఎవరిని చూశారు? శిశువును చూశారు. ఈ ముగ్గురులో ఎవరిని పూజించారండి వాళ్ళు? ఏమండి, కొంతమంది ఇప్పుడు ఎవరిని పూజిస్తున్నారండి? ఇది కరెక్టా? కాదండి. చూడండి, వాళ్ళు అన్ని మైళ్ళ నుంచి 2 సంవత్సరాల నుంచి నడిచి వచ్చి, అమ్మా మరిమ్మా నీకు ఒక దండం అన్నారా? మరిమ్మా నీకు ఒక వందనాలు, మరిమ్మా నువ్వు గొప్పదనివి, అయ్యా శిశువేమో కానీ నువ్వు కన్నా గర్భం గొప్పది
అని మరియమ్మకి ఏమైనా ముఖ్యరా? నో. మరియమ్మ తల్లిని ఉండి చూశారు కానీ పూజించలా. యేసు ప్రభువునే పూజించారు. చూడండి, పూజల్లో అర్హులు జ్ఞానులు. చూడండి, ఆ శిశువు వీళ్ళని పూజించడానికి, ఆయన పూజింపదరటానికి అర్హుడు ఎవరు? మరియమ్మ కాదు, యేసేపు కాదు, లోకములో ఎవరు అర్హుడు కాదు. యేసు ప్రభు ఒక్కడే. ఆయన ఒక్కడే పూజనీయుడు, ఆయన ఒక్కడే పూజార్హుడివి. ఆయన సకల దేవతలు ఆయన పూజిస్తున్నాయి, సకల రాజులు ఆయన పూజిస్తున్నాయి, సకల జనులు ఆయన పూజిస్తున్నారు, సకల ప్రజలు ఆయన ఆరాధిస్తున్నారు. అవునండి, చూడండి ఎంత ఆశ్చర్యము, ఎంత గొప్ప మహాను దేవుడు. చూడండి, పతిమను పూజిస్తే అగ్నిలో వేస్తున్నారు, వేసుకో. కానీ మేము మాత్రం అగ్నిలో పడినా కానీ ప్రతిమ పూజించాం. మరి ఇంకెవరు పూజిస్తారు? మా దేవుడిని పూజిస్తాం. మా దేవుడు గొప్పవాడు, గొప్ప దేవుడు. ఎందుకని? ఆయన పూజనీయుడు, పూజార్హుడు. చూడండి, నువ్వు ఈ లోకంలో ఆయన తప్ప నువ్వు దేవుని ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ అందాన్నా, నీ డబ్బునా, అమ్మా, నీ కుమారులనా, నీ పిల్లలనా, నువ్వు ఆస్తిని ప్రేమిస్తున్నావు. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామో అది నీకు ఆరాధన అయిపోయింది, అది విగ్రహారాధన అయిపోయింది. చూడండి, నీ ఎవరిని పూజిస్తున్నావో. చూడండి, ఒక ఆయన సముద్రంలోకి వెళ్ళి అప్పుడు ఎక్కడంటే తోమా కాలంలో సముద్రంలోకి వెళ్ళి నీళ్ళు ఏమండి పైకి ఇస్తున్నాడంట, పూజిస్తున్నారే, ఉపయోగం లేదు. ఈయన వేసాడు, యేసు ప్రభుని పూజించి నీళ్ళు పైకి వేసాడు. ఏమైంది? ఆ నీళ్ళు ఆగిపోయినాయి. వీళ్ళందరూ బ్యాములు అర్చకులందరూ కలిసి ఏంట్రా ఈ చిత్రంగా ఉంది, నీళ్ళు ఆగిపోవటం ఏంది ఆడవండి చూశారు. వాళ్ళగాల వీళ్ళు పూజించారు, వీళ్ళు పూజించి ఇసిరేస్తున్నారు, కిందకు వస్తుంది ఇసిరేస్తున్నారు. అరే మార్పు ఉందని అవునండి. ఈ పూజనీయుడు ఎద్దకొస్తే నీళ్ళే కాదు జీవితాలే బాగుపడతాయి. కఠినమైనవి, క్రూరమైనవి అవునండి, బాధల్లో ఉండేవారు, వ్యాధుల్లో ఉండేవారిని, సమస్యల్లో ఉండేవారిని నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండవో, అయ్యా నేను పూజించే దేవుడు గొప్పవాడు. ఎన్నో పూజలు చేసి ఎన్నో ప్రయోగాలు చేసి తీర్థయాత్రలకి ఇంకా జపతపాలు, తీర్థయాత్రలు, పుణ్యకార్యాలు ఉన్నాయన్ని అప్పులు పెట్టి, ఉన్నాయన్ని రోగాలు పెట్టి, ఎన్నెన్నో తిప్పలు పడి అన్ని అప్పులు పాలయ్యా. అందరిని పూజించి అప్పులు పాలయ్యా. పిల్లలు రోగాలు అయిపోయినాయి, అన్నిటినీ పూజించి కానీ ఏ ప్రయోజనమూ లేదు. మా ఊరిలో మంచి ఏమంటారంటే పూజనీయుడు అంటాడు, నేను మంచి భక్తుని అంటాడు. సరే మంచిగా ఉంచుకయ్యా అంట, మంచి భక్తుని అని వాళ్ళ కుమారుడికి ఏదో బలహీనత అయితే ఏమైంది. సరే చెప్పా, బాబు వెంకటేశ్వరులు రాయ మందిరానికంటే మేనాం అంటే పిల్లల్ని వదులుతాడు, కుటుంబాన్ని వదులుతాడు, ఎప్పుడు అక్కడ ఉంటాడు. చూడండి, లాస్ట్కి కుమారుడిని వశపరుచుకోలేకపోయాడు, కుమారుని బతికించలేకపోయాడు. చూడండి ఎంత క్రూరమా. చూడండి, ఈ పూజనీయుడు ఎలాంటి వాడంటే గొప్పవాడు. కుష్ఠరోగులను, నడవలేని వారిని, కుంటివారిని అన్నారా అందరూ ఈయన ఎద్దుకొస్తే సాల్ బాగుపడతాడు. ఈయన పూజించిన ప్రతి మనుషుడు బాగుపడతాడు. చూడండి, 10 మంది కుష్ఠరోగులు ఉండారే, యేసు ప్రభువా నన్ను బాగు చేయ్యా. 10 మంది అన్నారే, అయ్యా నన్ను బాగు చేయి, మమ్మల్ని బాగు చేయి, నన్ను పూజిస్తే చాలు అని అనుకున్నాడే. యేసు ప్రభుని పూజించారు. ఆ పూజల్లో ఉన్న శక్తి, బలమైన శక్తి ఆయన అత్తుకుంది, వాళ్ళని 10 మందిని అత్తుకుంది, బాగు చేసింది. కుష్ఠరోగి అయ్యా నన్ను ముట్టొద్దు అన్నాడే. నేను ఏమన్నాడే? అపవిత్రుణ్ణి అన్నాడే. కానీ యేసు ప్రభు హస్తాలు కుష్ఠరోగులను కూడా బాగు చేస్తుంది. అయిలరా, యేసు ప్రభుని పూజించు, యేసు ప్రభుని ఆరాధించు, యేసు ప్రభు ఎద్దకు రా, మందిరానికి రా. అమలారా, ఎన్ని సంవత్సరాలు ఉండి కూడా నువ్వు ప్రభుని ఆరాధించుకుంటున్నావు, పూజించుకుంటున్నావు, ఆయన కొలవట్లేదు, ఆయన చేవించట్లేదు, ఇంకెంత కాలం ఉంటున్నావు? ప్రేమైన సోదరి సోదరుడా, ఆయన పూజనీయుడు. చూడండి, నీ కోసం నా కోసం ఒక పూజనీయుడిగా వచ్చాడు. జ్ఞానులు ఆయన్ని పూజనీయుడు. ఎందుకని? ఈయన దైవత్వం కలిగిన వాడు, ఈయన శక్తిమంతుడు, బలవంతుడు, అందరిలో కంటే నిజమైన దేవుడు. జ్ఞానులే తెలుసుకున్నారండి. మనం ఎంత అండి
తూర్పు నుంచి వచ్చారండి జ్ఞానులు. వచ్చి ఈయన అందరికంటే గొప్పవాడు, నిజ స్వరూపి, నిజ సత్యం కలిగిన వాడు అనుకుని జ్ఞానులు వస్తే మనమేంతండి? ఏమండి ఏమండి అయ్యో ప్రభువును అయ్యో వద్దండి, బైబిల్ సంకలో పెట్టుకో, బైబిల్ ఎక్కడుందంటే సాటును పెట్టుకెళ్తారు, చూస్తారండి. అవునండి అన్నా నమ్ముకోవాలంది కానీ చూస్తారని సిగ్గు అనండి అనరా అని ఉంది. నేను బ్యాంకులో జాబ్ చేసేటప్పుడు అందరి ముందు బైబిల్ చదువుకుంటూ ఉంటా. మా బ్యాంక్ ఏమైనా చూసి ఏం చేస్తాడు? తప్పు చేస్తున్నానా? ఏదైనా నిద్రపోతుంటే తప్పు చేస్తుంటే అప్పుడు ఖండిస్తాడు. ఏం చేయలేడు పరిస్థితి అయిపోయాడు. చూడండి, మనం ఎక్కడున్నా కానీ బైబిల్ చదువుకోవాలి. నేను పూజించే దేవుడు గొప్పవాడు. అపాయాల నుంచి, నష్టాల నుంచి, బాధల నుంచి, వేదనల నుంచి, ఇబ్బందుల నుంచి, ఎన్నెన్నో రోగాల నుంచి, ఎన్ని పాపాలు నిన్ను అత్తుకొని ఒడిగట్టి పిండేసి నిన్ను పిప్పుని చేసి వదిలేస్తున్నా కానీ యేసు ప్రభు నిన్ను మాత్రం వదలడు. యేసు ప్రభుని పూజించు, నీ జీవితం మారేద్ది. ఆయన చేతిలో పడు. ఆయన చెయ్యి నిన్ను ఏం చేసిద్దండి? చల్లదనం చేసేది, మెత్తనం చేసేది, అత్తుకునేది, కౌగిలించుకునేది. అందరూ వదిలేసిన ఆయన చెయ్యి నిన్ను తన కౌగిట్లో దాచుకునేది. అన్నాడు భక్తుడు, దేవా నన్ను ఏమండి ఆ తల కింద నీ కుడి చెయ్యి, ఎడమ చెయ్యి నా యొక్క కౌగిళ్ళు ఉందండి. ఏదో పరమగీతంలో ఉందండి. నీ ఎడమ చెయ్యి నా తల కింద ఉంది, నీ కుడి చెయ్యి నన్ను అత్తుకుంటుంది. యేసుప్రభు అత్తుకున్నవాడు. అందరూ విడిచిపెడతారు. యేసుప్రభుని పూజించావంటే నీ జీవితమే ధన్యం. నీ బతుకుని, మన బతుకుని, మీ యొక్క ఆలోచనలు, మీ కుటుంబాలు, సమస్యలు ప్రభు అప్పగించండి. చూడండి, ఈ నూతన సంవత్సరంలో రాబోతుంది, ఈ క్రిస్మస్లో క్రీస్తుకి అప్పగించండి. జీవితాలు మార్చుతాడు. చూడండి, ఇంకా టైం చాలా తక్కువగానే ఉంది. అలాగనే నా పూజ్యనీయుడు. ఇంకా మూడవది మత్తయి సువార్త 2:11. ఆయనను పూజించి తమ పెట్టెలను ఇప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకగా సమర్పించిరి. ఏమండి, జ్ఞానులు ఆయన్ను పూజించారు. ఎలా పూజించాలండి? ఎలా పూజించాలి? తమ పెట్టెలను ఇప్పి, ఏమండి, పెట్టెలను ఇప్పి, ఏమండి, హృదయాలు ఇప్పి బంగారము, సాంబ్రాణి, బోలమును సమర్పించిరి. ఎంత సమర్పిస్తామండి మందిరానికి? మా ఊర్లో ఒక ఆయన ఉండాలి, 10 రూపాయలు ఎత్తాడు. ఇంట్లో ఎంత వాడుకుంటాడు? 500 మాంసం తెచ్చుకుంటాడు. వాళ్ళు నలుగురు 500 మాంసం తెచ్చుకొని తిని 50 రూపాయలు చిల్లరని మార్చి 10. ఏమండి, వారానికి 10 రూపాయలు ఎత్తే ఈ కరెంటు బిల్లు కడతామా? మెయింటెనెన్స్ చేయగలుగుతామా? పాస్టర్ గారికి ఇవ్వగలుగుతామా? ఏమండి, మళ్ళీ మైక్లో డ్యామేజ్ వచ్చింది, బాగు చేయగలుగుతామా? అయ్యా 10 రూపాయలు ఎత్తే మెయింటైన్. మా వాడు 10 రూపాయలు వేసి సంఘం, పెద్ద సంఘం, రే ఏంట్రా పాస్టర్ గారు కూలర్ బాగా వేస్తున్నాడు, ఫ్యాన్లు బద్దలు ఆడుకూర్చున్నా, కరెంట్ బిల్లు ఎంత వేస్తున్నా, ఈడెంత వేస్తాడు? 10 రూపాయలు వేసి వెళ్ళిపోతాడు కామ్గా. ఏమన్నా మీటింగ్ పెడితే ముందు ఉంటాడు తింటానికి. చూడండి, మా ఊళ్ళో సంఘంలే, ఇక్కడ కాదులేండి. చూడండి, పెట్టెలను ఇప్పి హృదయాలు ఇప్పాలి, గుప్పులు ఇప్పాలి, మనసులు ఇప్పాలి, ఏమండి, ఒళ్ళు ఇప్పాలి. ఏమండి, ఒళ్ళు ఇప్పాలి. ఒళ్ళు దోచుకుని పెట్టుకుంటే పోతాయా? కుదరవు. ఎట్లాగే వాక్యం చెప్పి ఏం చేశానంటే నాకు ఛార్జీ కూడా లేవు. వేసాను ఉండవన్నీ సరే తక్కువ ఉన్నాయో చూసి మొత్తం వేసాను. వేసే ఛార్జీ కూడా లేవు. నేనేమో అడగను, ఏం చేయాలి? వాళ్ళని అడగను, వీళ్ళు ఇరు. ప్రభా నీ ఇష్టమే. తర్వాత చూసుకుంటే ఉండవి మొత్తం దాంతోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటే ఏదో దారి వచ్చింది. దేవుడు ఇస్తాడు. అవునండి, దేవుడు ఇస్తాడు. పెట్లు ఇప్పాలి, గుప్పులు ఇప్పాలి, చెంగులు ఇప్పాలి. మూడేచి ఏమండి, ఒక ఊరిపోయా వాక్యం దేవుడు బాగా అద్భుతంగా ఇచ్చాడు. నేను కాదు, ఆయన ఇచ్చాడు. చెప్పేదరికి ఆరాధన అయిపోయిందిగా. ఆరాధన అయిపోయేసరికి మరి ఎప్పుడు లేరు, అడిపోయి వచ్చారు. అడిపోయేసరికి సంద భోగేసరికి ఇక నేను ఇంటికి వెళ్ళిపోయా, నా డ్యూటీ ఇంటికి వెళ్ళిపోయా. అన్నా దేవుడు ఏ విధంగా చెప్పిచ్చాడన్న, అటువరకు 1000 రూపాయలు కూడా రావు. ఇప్పుడు 5000 వచ్చినాయి అన్న. అన్నీ ముడేసి
ముడేసి ఉండేనా చూడండి, ముడేసి చెంగులు కట్టుకొని ఇత్తేమైద్దో అనండి అని ఉంటారు విశ్వాసులు. మనం కదలేండి అక్కడ సంఘంలో. ఏమండి సంఘంలో ధారాళంగా ఇవ్వాలి, పెట్టెలు ఇప్పారు, హృదయాలు ఇప్పాలి, చెంగులు ఇప్పాలి, గుప్పలు ఇప్పాలి. ఏమండి అప్పుడు సాంబ్రాణి బంగారమును ఏమండి సాంబ్రాణి మన్నయ్య ఊరిలో కందుకూరులో సేవ చేస్తున్నాడు. మన్నయ్య ఇక సంఘంలో ఇది పెట్టేదండి, ఎడ పెట్టేది ఇప్పుడు లేదు కావాలి, సంద పెట్టి ఉంది కండి. సంద పెట్టెలో ఇదేనా ఓకే. ఆ సంద పెట్టెలో ఏమేస్తారు, బంగారం వేస్తారు. బంగారం పోగులు, ఉంగరాలు, ఏదో నగలుస్ ఉంటాయి కండి. మన అది సంఘంలో ఈ బాక్సులో బంగారం వేస్తారు. బంగారం వేస్తే మన మంచి కరెక్ట్గా ఎవడు కూడా ఇడు సరే భార్యకి నీయొచ్చుగా, ఆ పిల్లలకేం పెట్టవచ్చుగా, పెట్టడు ఒకడు ఓడిడు కరెక్ట్గా రాచి అవండి అంత కరెక్ట్గా చేసి 3 స్టేర్లు బిల్డింగ్ కట్టాడు. చూడండి ఎంత ఆశ్చర్యం అవ్వండి, దేవుడికి ఇవ్వటంలో ఎంత ఆశ్చర్యం అండి. ఆ జ్ఞానులు బంగారం ఇచ్చిరి. బంగారం ఎందుకులయ్యా ఇస్తారా, కష్టం లేకనే ఇచ్చేట్లు ఇవ్వండి, ఇచ్చేట్లు ధారాళంగా ఇవ్వండి. ఒక 50 ఏడపెట్టి, ఒక 50 ఏడపెట్టుకొని, ఒక సింగిల్ ఏడపెట్టు, అవునా ఇంటికాడే మార్చుకోవటం. అవునండి మా భార్య ఒకతో పది చేసింది, ఆమెకు లేకపోతే నాయకుడు తీసుకొని మార్చుకొని నా సగం ఆ సగం ఇచ్చి, అది న్యాయం కదమ్మంటే మరి ఏం చేస్తా లేవు. లేకపోతే అనుకో ఉన్నప్పుడు మాత్రం వేయాలి. ఏమండి ఇస్తేనే కండి కరెంట్ బిల్లు కట్టాలి, మళ్ళీ మెయింటెనెన్స్ కట్టాలి. పాస్టర్ గారు తినాలా, వాళ్ళకి మళ్ళీ శాలరీ కావాలి. ఏమండి ఇవ్వాలా, ఎట్టెత్తావు మా వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళకి పోతారు. ఆ కేసు వీళ్ళు చూసుకుంటారని వీళ్ళు చూడరు, వీళ్ళు ఎప్పుడు చూసుకుంటారు, తినేటప్పుడు చూస్తారు. అన్నా ఉన్నాం మా సంఘంలో జరుగుతున్నాయండి. చూడండి ఎంత ఆశ్చర్యం. బంగారము సమర్పించరి. సరే ఈ గురించి కొన్ని చెప్పి ముగించుకుందాం. బంగారం ఎందుకు సమర్పించాలి? ఈయన రాజరికం అవునండి, రాజు. అందుకని రాజు కాబట్టి మేము రాజు దగ్గరికి బంగారం తేవాలి. తెచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చారు? శాబాదేశపు రాణి బంగారం తీసుకొచ్చినారు. ఎండి బంగారంలో కాకుండా వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, ముత్యాలు ఉన్నాయా, అవన్నీ తీసుకొచ్చి దేవుని మందిరం సమర్పించుకుంది. బా ఎంత ఆశీర్వాదం అండి. అంతకంత దేవుడు ఆశీర్వదించాడంట శాబాదేశమని. చూడండి బంగారమును తీసుకొచ్చిరి. అప్పుడు దేవుని మందిరమునికి ఆ బంగారం చేత కమ్మేలను మందిరాన్ని బంగారు రేకులతో పొదిగిచ్చిరి. చూడండి మీరు ఇత్తేగా అండి ఫ్యాన్లకు ఏమండి మైకులకి అన్నీ పాస్టర్ గారు ఇస్తాడా? ఈడు మనం ఇస్తేనే మనం ఎలాగిస్తామో మనం అలాగుంటాం. నేను మందిరంలో పని చేయించాను, నాదిగా దేవుని గొప్పతనం. ఎవరు ఇట్లా ఇకపోతే సరే నేను ప్రార్థన చేసుకున్న పాస్టర్గా ప్రార్థన చేసుకుంటే 3 లక్షలు దేవుడు ఇది ద్వారా తీసుకొచ్చాడు. ఇప్పుడు కిటికీలు మార్బుల్ కాకుండా ఆ మార్బుల్ మందిరం చూడ చక్కనగా ఉండేది మరి. చూడండి ఇత్తేనే కండి ఈయన ఏమత్తా. అలాగనే ఆ బంగారము తీసుకొచ్చిరి. ఈయన రాజు అనే వాడికి ఎత్తుకి మనం అలాగెళ్ళాలి. రాజకుమారులమే మనం, రాజు ఎత్తుకెళ్ళి మనం కూడా రాజకుమారులమే అలాగెళ్ళాలి అని వచ్చారు, పూజించారు. రెండవది ఏమిటండి? సాంబ్రాణి. ఎందుకండి? ఎందుకమ్మా మీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. ఏమని పిల్లడు పుట్టినప్పుడు ఏం చేద్దాం? మా అమ్మ పిల్లలకు 10 మందిగా నా ఊహ వచ్చింది. ఆ 10 మంది పుట్టినప్పుడు నిప్పుల మీద సాంబ్రాణి పోసి మంచం కింద పెట్టి ఏం చేస్తారండి? ఆ పొగ ఆ పిల్లవాడికి తగిలినప్పుడు ఏం చేస్తాయి చెప్పని? ఏమవుతాయండి? దురాత్మలు రావు. రెండోది అనారోగ్యాలు రావు. మూడోది పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటాడు, నిద్రపోతాడు. అవునా అని మా అమ్మ చెప్పేదిలే. అమ్మ చెప్పేది ఈ సాంబ్రాణి అప్పుడు పెద్దలు ఉపయోగిస్తే వీళ్ళు ఇశ్రాయేల్ కాలంలో సాంబ్రాణి ఎందుకు వాడేవాళ్ళంటే, చూడండి నేను పాపిని, నేను దేవుని ఎత్తుకెళ్ళాలి, నేనేం తీసుకెళ్ళాలి? వెళ్తా సాంబ్రాణి కూడా తీసుకెళ్ళాలి. ఎందుకు సాంబ్రాణి అంటే ఆ యజ్ఞం మీద వేసినప్పుడు, నిప్పుల మీద వేసినప్పుడు ఆ బలి ఏదైతే నువ్వు గొర్రెని కానీ మేక కానీ ఆ బలిస్తావో ఆ బలి మీద కట్టెల మీద ఈ సాంబ్రాణి పోసినప్పుడు ఆ బలిలో నుంచి ఆ సువాసన ఎప్పుడైతే సాంబ్రాణి దాని మీద పోస్తాడో ఆ సాంబ్రాణి వచ్చే పొగ వలన దేవుడు పరలోకం నుంచి పీల్చుకొని
చూడండి, ఆ పాపిని క్షమిస్తాడు. ఎక్కడుంది? న్యాయ లేవి కాండంలో ఉంది, చదువుకోండి. 2లో 3లో ఉంది, టైం చాలక చెబుతున్నా. చూడండి, ఈ సాంబ్రాను ఏంటి, ఆ పాపిని పరిశుద్ధపరుచుటకై ఈ సాంబ్రాన్ని అప్పుడు కాలంలో ఉపయోగించారు. చూడండి ఎంత ఆశ్చర్యం. ఆయనే మన కోసము సాంబ్రాన్లా కరిగిపోయాడు. ఎందుకు? దేవునికిని మనకును మధ్యవర్తి సాంబ్రాన్లాగా అయిపోయాడు. చూడండి, మూడవది బోలము. బోలం అంటే ఏమండి? ఒక చెట్టు, అది ఒక చేదు. ఏమండి? అదొక చెట్టు, ఒక చేదు. మూడవది అదొక మెడిసిన్. అవునండి, ప్రతి ఒక్క డాక్టర్ వాడేది అదొక మెడిసిన్. ఆ మెడిసిన్ ద్వారా, ఆ చెట్టు ద్వారా మెడిసిన్గా తయారు చేసి వైద్యాలకి, ఏమండి, అనారోగ్యం ఉన్న వాళ్ళకి, బాధలు ఉన్న వారికి, వేదనలు ఉన్న వారికి, ఏమండి, బాగు చేస్తాను. ఒక అతను దొంగోడు పరిగెత్తుకుని వెళ్తున్నాడు. ఆ దొంగోడిని ఒక అతను కొట్టాడు. కాళ్ళు ఇక్కడ కండ చిరిగిపోయింది. తెగిపోతే పరిగెత్తుకుని వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏమైంది? వెళ్తుంటే కొంత దూరం వెళ్తుంటే ఆ చర్య కట్టు అయిపోయిందంట. ఎందుకని? ఎందుకు కట్టింది అడుగు తెలియదు. అప్పుడు ఆలోచించాడు, అరే రే రక్తం కారుతుంది, కండ ఏలు కాడుతుంది, ఏంద్రా అతుక్కుంది, బాగుపడింది ఏంటి అని. అప్పుడు మళ్ళీ వెనక పరిగెత్తే ఒక చెట్టుకి ఈ కండ కాలు మధ్యలో రాసుకుపోయిందంట. ఒక చెట్టు రాసుకుపోయేసరికి ఆ చెట్టులో ఉన్న పౌరు అతనికి చర్యారని ఏం చేసిందండి, కట్టేసరికి అప్పుడు అతను ఎత్తుక్కుంటూ ముందు ఆ దొంగలేమో కానీ ఇది మంది నాకు కావాలని, ఏమండి, వాళ్ళేమో కానీ ఈ చెట్టు నాకు కావాలని వచ్చి ఎత్తుక్కొని దాన్ని తీసుకెళ్ళి దొంగోడే వైద్యుడయ్యాడు. చూడండి, చెట్టులో అంత మహత్యం ఉంది. ఈ యొక్క ఏమండి బోలం, చేదు. చూడండి, అదొక మెడిసిన్. దాన్ని తీసుకొచ్చి పొడి చేసి రోగాలకి, అనారోగ్యాలకి, ఇంటిలో ఇంకంటే సువాసనకి, అవునండి, సువాసన. మళ్ళీ సమూయేలు సొలొమోను ఎక్కువ వాడతాడంట తన పల్లకిలో. ప్రేమికుడు కదా, పల్లకిలో వాడి ఏమయ్యాడండి, పడిపోయాడు. చూడండి, అలాగా తెచ్చి వాడి. కానీ ఇది ఆత్మీయంగా ఆలోచిస్తే ఈయన మనందరి కోసము బోలమయ్యాడు. నలకగొట్టబడి, చిత్రం చేయబడి, పొడి అయిపోయి, ఆ పొడిలోంచి రసం, అమూల్యమైన రక్తం, ఆ రక్తమే మనందరి పాపములకు విడుదల, విమోచన కలిగింది. ఈ సంవత్సరమైన క్రిస్మస్ ఎలాంటి బోలము లాంటి వాడు నీ కోసం, నా కోసం గాయమయ్యటానికి ఆయన క్రిస్మస్ లాగా క్రీస్తుగా జన్మించెను. చూసుకుందాం. మూడవది 4 చదువుకుందాం. 4 మత్తయి సువార్త 2:12. తిరిగి వెళ్ళిరి. చాలండి. తిరిగి వెళ్ళినందుకు తెప్పలే. ఎవరికి చెప్పరా తెలుసా? ఈరోజు రాజుకి అప్పటి నుంచి టెన్షన్. అరే వేరే రాజు పుట్టుంటేనే రాలైలు, లేకపోతే మళ్ళీ ఎత్తుకుని వచ్చేవాళ్ళు నా దగ్గరికి. పుట్టాడు కాబట్టి ఈ టెన్షన్ వచ్చింది. ఇతను ఉగ్రుడయ్యి ఏం చేయాలి అర్థం కాక ఆ 2 సంవత్సరాల పిల్లలందరినీ తిరిగి రాకుండా వెళ్ళిపోయాడు. కానీ అతను తీసి వీళ్ళలో ఈ జ్ఞానులు దేవుడు దర్శించాడు. అవునండి, స్వప్నమందు అంటే దేవుడు వాళ్ళకి బోధించాడు. స్వప్నమందు బోధించి వాళ్ళకి వేరే మార్గమును అందించిరి. అయ్యా ఇటుపోవద్దు, ఇటుపోండి. చూడండి, ఈ జ్ఞానులు దేవుని చేత నడపబడినవారు, దేవుని చేత వెళ్ళబడినవారు. మీకు స్వప్నం అవుతుందా? అవునండి. కలలు వస్తున్నాయా? రావు. ఇదివరకు అట్టొచ్చి ఇప్పుడు కాదండి. వాక్యం ద్వారా దేవుని మాట్లాడుతున్నాడా? ఏమండి, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా? స్వప్నం ద్వారా మాట్లాడుతున్నారా? అది లేదు. కళ్ళ ద్వారా మాట్లాడుతున్నారా? అది లేదు. చౌకుడి ద్వారా మాట్లాడుతున్నారా? అది లేదు. మరి ఎవరి ద్వారా మాట్లాడుతున్నారే? భార్యతో ఏం మాట్లాడు? అది లేదండి, ఇది లేదండి, బియ్యం లేవు అండి, కందిపప్పులో పిల్లలకి అయ్యలేవు, వీలేవు, ఈ చెప్పు కూడా సరిపోయా. దేవుడు మాట్లాడేది ఎప్పుడు మనతో. చూడండి, ఈ జ్ఞానులు ఏమండి స్వప్నం ముందు బోధింపబడి, ఆ స్వప్నం రావాలంటే, దర్శనం రావాలంటే, అయ్యా మందిరానికి వస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు,
నిన్ను దేవుడు దర్శించాలంటే నువ్వు గ్రంథాలు తిరగేయాలి, ప్రార్థన చేయాలి, మందిరానికి రావాలి, దేవుడు నిన్ను ఇష్టడుగా ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. చూడండి, వాళ్ళు స్వప్నమందు బోధింపబడిన వారై దేవుని సన్నిధుల్లో నుంచి వెళ్ళిపోయి ఈ దినము నిన్ను దర్శిస్తున్నాడే. ప్రేమైన సోదరి సోదరుడా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా దేవుడు ఈ సమయమున, ఈ సంవత్సరమున 2025లో ప్రభు నేను దర్శిస్తున్నాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ యొక్క వ్యవస్థను దేవుడు చూస్తున్నాడే, నిన్ను దర్శిస్తున్నాడే, నీతో మాట్లాడాలనుకుంటున్నాడే. ఆయన మాట వినవా? ఆయన చూపుకి, ఆయన ఆలోచనలకి చెవిగ్గు. అమలారా, ఇంకెంతకాలం పాపములో, ఇంకెంతకాలం దోషంలో, ఎంతకాలం అపరాధములో. నీ కోసం ఒక వ్యక్తి పుట్టాడు, నీ కోసం వ్యక్తి జన్మించాడు. అందరూ జన్మిస్తున్నారు, కానీ ఈయన మాత్రం పవిత్రం కలిగినవాడు, ప్రేమ గలవాడు, జాలి గలవాడు, దయ కలిగినవాడు, వాత్సల్యత కలిగినవాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే నిన్ను దర్శిస్తానికి యేసు ప్రభు వారు పుట్టినాడు. ఆయన్ను అత్తుకో, ఆయన ఆరాధించు, ఆయన్ను పూజించు. నీ కుటుంబం, నీ పిల్లలు అంతకంతగా అభివృద్ధి చెందింది. రెండవది, నీ పాపములను తీసివేసి కలిగిన స్థామత కలిగిన ఈ పుణ్యమైన బాలయేసు. చూడండి ఎంతండి, బాలయేసు అంటేనా నీ పాపములు, దోషములు, అపరాధములు తీసిగలిగిన మంచి గొప్ప యేసు. ఆయన ఎద్దుకురా, నీ జీవితాన్ని మార్చుకో, బతుకును మార్చుకో. యేసు ప్రభుని వెంబడించి యేసులోనికి నడవమని, ప్రభుని యేసుని విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురు. దేవుడి మాటలను దీవించునుగా. 1:30 కరెక్ట్గా అయిపోయింది. అంతేనా? ఇచ్చిన టైం విన్నాం. అర్థమైందమ్మా? చెబుతున్నారు కన్నా, అది మీ అర్థమైతే మీ ఇష్టం. నా డ్యూటీని చేశాను, మీ డ్యూటీ మీ ఓకే. మోకరించండి. సరే, వార్కోటాలు ఏదో లిస్ట్ ఉన్న గ్రంథాలయం ఏదమ్మా? వార్కోట గ్రంథాలయం ఉందా? సరే, పర్మనెంటేనా? సరే, ఒక మాట మర్చిపోయా, అన్నున్నాడు, అన్నే మొత్తం చూసుకుంటాను. తర్వాత చేద్దాం. పలహారం ఉందిగా, అన్ని గురించి తర్వాత. అందరికీ క్రిస్మస్ శుభాలు. ఈరోజు సాయంత్రము మా గృహంలో క్రిస్మస్ కూడిక ఉంది, దగ్గరే పక్కనే. అందరూ మీ కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొనాలని కోరుతున్నాను. అలాగే ఇప్పుడు వరకు వాక్యం విన్నారు కాబట్టి గత సంవత్సరాల్లో క్రిస్మస్ అంటే ఏం తెలియకపోవచ్చు కొంతమందికి, ఇప్పుడు కొంతమంది తెలిసి ఉండొచ్చు. ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు చాలా గొప్పమైన అంశాలు. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఇప్పటి వరకు నాకు పెద్ద అవగాహన లేదు. ఇప్పుడు నెట్లో కొట్టి చూశాను, 3 జ్ఞానుల్లో ఒక వ్యక్తి మన భారతదేశం చెందిన వ్యక్తి. వాళ్ళు మ్యాగీ అంటారన్నమాట. ఆ జ్ఞానుల సమూహంలో ఒక వ్యక్తి మెల్హార్, రెండవ ఒక వ్యక్తి క్యాస్పర్, మూడవ వ్యక్తి బెల్తార్. మెల్హార్ వచ్చి పర్షియా, మన దేశాన్ని పక్కనే అనుకో ఉంటుంది. రెండో వ్యక్తి క్యాస్పర్ అంటే ఆయన ఉత్తర భారతదేశం సంబంధించిన వ్యక్తి అన్నమాట. ఋషుల్లో ఒక వ్యక్తి అంటారు మనవాళ్ళు. ఆయన మనువుకి బంధువు అనుకోవచ్చు. ఆయన ఖగోళ శాస్త్రజ్ఞుడు. మూడో వ్యక్తి బెల్తార్, అతను ఇథోపియా అంటే ఒక దూర ప్రాంతం, పర్షియా తర్వాత దూర ప్రాంతం అంటే ఆఫ్రికా ఖండం సంబంధించిన వ్యక్తి. 3 జ్ఞానులు 3 కంట్రీస్ నుంచి బయలుదేరి ప్రభువును కలుసుకున్నారు. అయితే అద్భుతం ఏంటంటే, వాళ్ళని చూసిన నక్షత్రం ఒకటే, తెలుసుకున్న సమాచారం ఒకటే, అర్పించిన అర్పణలు మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు. ఒకరు బంగారు ఇస్తే, ఒకరు సాంబ్రాణి ఇస్తే, ఒకరు బోళం ఇచ్చారు. ఈ అద్భుతం ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు మనకి చెప్పినట్టు మా దేవుడు కాదు, ఆయన వేరే దేవుడు అని. కానీ దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ దేవుడు సర్వాంతర్యామి కాబట్టి, అందరికీ ఆమోదయోగ్యంగా అందుబాటులో ఉండాలి కాబట్టి, ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి బెత్లెహేమ్ అనే నగరం, ఆ పట్టణము, అది ప్రపంచానికి సెంటర్ పాయింట్. దాని కొరకు ఆయన ఎన్నుకున్న ఆ ప్రణాళికలో ఆ ప్రాంతం జన్మించాల్సి వచ్చింది. రెండవది, ఆయన ప్రత్యేకించి
యూదుల్లో పుట్టాల్సినటువంటి ప్రవచనం నెరవేర్చడం కొరకే యూదా గోత్రంలో పుట్టాడు. అంతేగాని మరి ఒకటేం లేదు. ఆయన పక్షపాతి కాదు. అందుకే అపోస్తలుడైన పేతురు పునరుద్ధరణమైనటువంటి తర్వాత దేవుని చెప్తా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ మాట ఎవరు చెప్పారు? యూదుడు, ప్రత్యేకించి గలిలయ ప్రాంతంలో ఉన్నవాడు, తర్వాత యూదా గోత్రాల్లో వాళ్ళ గోత్రం కలిగిన వాడు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన యూదుల మధ్య చాలా గొప్ప విషయాలు ఏంటంటే అందరికీ సువార్త చెప్పాడు. కానీ యేసు ప్రభువు పెరిగినటువంటి గొప్ప ప్రాంతం ఏంటంటే గలిలయ ప్రాంతం. ఆయన పేరు నజరేయుడు. మీకు తెలుసో లేదో, నజరేతు ప్రాంతంలో అతి అల్పమైన యూదులు ఉంటారు, అధిక సంఖ్య రోమియులు, గ్రీకు దేశస్తులు ఉంటారు. అందుకే ఆయన హెయిర్ కట్ అంతా లాంగ్ హెయిర్ పెంచుకొని ఒక ప్రత్యేకమైన వస్త్రధారణలో జీవించేవాడు. రాజులు మాదిరి ఆయన ఒక్క నూలుతో చేయబడినటువంటి వస్త్రం ఉండేదే కానీ మిగిలిన అన్ని విషయాల్లో యవనస్తుడిగా ఉండేవాడు. ఆయన చూపుకి చాలా రమ్యమైనటువంటి వ్యక్తిగా, సుందరుడిగా ఉండేవాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, సిలువ వేసినటువంటి పిలాతుకి సైపస్ అనే ఒక సైనికుడు చెప్పాడనమాట, ఆ యవనస్తుడు మాటలు చాలా సూటిగా ఉంటాయండి, అతను చూడడానికి ముచ్చటగా ఉంటాడు, కానీ కఠినమైనటువంటి మాటలు చెప్పడానికి వెనకాడ్డు. అతని జ్ఞానము భూసంబంధమైంది కాదు. అందరూ మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు యూదులు, ఇతను మాత్రం మన చక్రవర్తి గౌరవాన్ని గౌరవించి ట్యాక్స్ కట్టమన్నాడు, తర్వాత అద్భుతాలు చేస్తున్నాడు, రాజరికానికి భయపడమంటున్నాడు. అన్ని విషయాల్లో ఒక క్రమశిక్షణ గల ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాడండి. ఇతనిలో ఏది కూడా రాజద్రోహానికి అవకాశం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, యేసు ప్రభు మానవపరంగా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినవాడు, దైవత్వంలో సమరూపం లేనివాడు, వ్యక్తిత్వంలో ఆయన అసమానుడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, యేసు ప్రభు వ్యక్తిత్వాన్ని పోల్చగలిగిన వ్యక్తి భూమి, ఆకాశములు, పరలోకంలో ఎవరు లేరు. అందుకే తండ్రి కుడిపార్శ్వం ఎందుకు కూర్చోబెట్టుకున్నాడంటే, ఈక్వాలిటీ అనేదాన్ని ఇవ్వాలి కాబట్టి ఆయన యొక్క వ్యక్తిత్వపరంగా కానీ భక్తికరంగా గొప్పవాడు అన్నమాట. అందుకే ఈ సువార్త అందరికి తెలియాల. చాలాసార్లు ఏమవుతుందంటే, ఆయన మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, దేవుడు ఏ ప్రాంతానికి చెందినవాడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ భూమి ఆయన సృష్టిలో అతి అల్పమైంది. పైన ఖగోళ గ్రహాలు ఆయన సృష్టించిన వాటిని ఎతికితే ఇంకా 3 కోట్ల పాలపంతులు ఉన్నాయి. ఒక పాలపంతు మనలో ఎత్తుక్కుంటే సరిపోవట్లేదు జీవితకాలంలో. ఇంకా 3 కోట్ల పాలపంతుల్లో మనం దుమ్ము ఇసుకరేణివంతా మన భూమి, దాంట్లో కూడా ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడు, నైట్రోజను, హైడ్రోజను ఇలాంటివన్నీ ఒక స్థాయిలో పెట్టి మనం బతికిస్తూ ఉన్నాడు. మొక్కలకి అవసరమే మొక్కలకి, మనుషులకి అవసరమే మనుషులకి ఎన్ని పెట్టి ఇంత ప్రాణాలు కలిగిన దేవుడు మన చండాలపు హృదయం, ఇది భయంకరమైన హృదయం. చూడండి, మీకు ఒక సంగతి చెప్తాను. బైబిల్లో ఆయన గెరాసేనల దేశం పోతే